ఒకరు డ్రగ్స్ తయారు చేస్తారు, ఇంకొకరు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇద్దరు చిన్న చితక నేరగాళ్ళేమీ కాదు, ఉన్నత చదువులు చదివి మొన్నటి వరకు మంచి పొజిషన్లో ఉన్నవాళ్లే. ఒకరు సైంటిస్ట్, ఇంకొకరు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. ఒక్కసారిగా డ్రగ్స్ దందా బయటపడటంతో ఈ ఇద్దరు మిత్రులు ఊచలెక్కిస్తున్నారు. వీరి దందాలో తవ్విన కొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. దేశ చరిత్రలోనే మొదటిసారి 400 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయంటే వీరి చీకటి వ్యాపారం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు మిత్రుల డ్రగ్స్ దందాలో కొత్త కోణాలేంటో చూద్దాం. ఒకప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడేవాళ్లని చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం కాదు, ఏకంగా తయారు చేసేస్తున్నారు. ఎక్కడో కొద్ది మొత్తంలో తయారు చేయటం కాదు, ఏకంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయి అంటే షాక్ అవ్వాల్సిందే. ఇటీవల డ్రగ్స్ ముఠాని పట్టుకుంటే బయటపడ్డ విషయాలు అధికారులకే షాక్ ఇస్తున్నాయి. ఓ సైంటిస్ట్, మరో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రగ్ మాఫియాను నడిపిన తీరు ఇప్పటికీ సంచలనమే. రాజశేఖర్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, హైదరాబాద్ లోని చింతల్లో నివాసం. 20 ఏళ్ల క్రితం ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. చాలా కాలం బేగంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో విధులు నిర్వహించాడు. కొన్ని నెలల క్రితమే ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యాడు. ఇక్కడ నుంచి వెళ్లిన కొంతమంది కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు. వారిలో ఒకరు సైంటిస్ట్, పేరు వెంకటరమణ. ఆయన ఫార్మా రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. డ్రగ్స్ తయారు చేయడంలో సిద్ధహస్తుడు. రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు ఒకరు తనకు డ్రగ్స్ కావాలని అడిగాడు. తన సైంటిస్ట్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్ తయారు చేసేందుకు స్కెచ్ చేశాడు. ఇద్దరూ కలిసి బొల్లారంలోని ఒక ఫార్మా కంపెనీ రిలీజ్ కు తీసుకున్నారు. నిషేధిత డ్రగ్ అయిన ఎంఫెటమైన్ ని తయారు చేశారు. చీకటి ప్రపంచంలో ఫుల్ డిమాండ్ ఉన్న ఎంఫెటమైన్ డ్రగ్ ను కేజీల్లో తయారు చేశారు. ఇండియాలోనే కాదు, ఏకంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కోట్లలో వెనకేసుకున్నారు. ఇటీవల నేషనల్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో వీరి బండారం బయటపెట్టింది. ఒక్కసారి రైడ్ చేస్తేనే 231 కిలోల డ్రగ్స్ దొరికాయి అంటే మాదక ద్రవ్యాల తయారీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సమాజంలో మంచి పేరు సంపాదించిన ఈ ఇద్దరు మిత్రుల నిజ స్వరూపం బయటపడేసరికి అంతా షాక్ అయ్యారు. ఇద్దరిని కటకటాల్లోకి పంపారు పోలీసులు. ఎయిర్ ఫోర్స్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని ఎన్సీబీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించడంతో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ లోని వాయుపురి కాలనీ హై క్లాస్ ఏరియా. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థానంలో ఉండే అధికారులు ఓ సొసైటీగా ఏర్పడి ఈ కాలనీని నిర్మించుకున్నారు. ఈ కాస్ట్లీ ఏరియాలో రాజశేఖర్ రెడ్డి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంట్లో ల్యాబ్ ని ఏర్పాటు చేశాడు. కిచెన్ రూమ్ ని అధునాతనమైన ల్యాబ్ గా మార్చేశాడు. కిచెన్ లోనే డ్రగ్స్ తయారు చేసేవాడు. వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేయించి ఎయిర్పోర్ట్ కు చేర్చేవాడు. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కావడంతో ఎలాంటి తనిఖీలు చేయకుండా లోపలికి వెళ్లేవాడు. వెళ్లేప్పుడు డ్రగ్స్ పార్సిల్ తీసుకుని విదేశాలకు ఎగుమతి చేశారని ఎన్సీబీ అనుమానించింది. రాజశేఖర్ రెడ్డిని మరోసారి తమ కస్టడీలోకి తీసుకుని వారం రోజులు విచారించడంతో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. మొదట ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ ను తయారు చేసేవాళ్లు. వాటిని తమ కిచెన్ లోకి తీసుకొచ్చి మరిన్ని కెమికల్స్ కలిపి మొత్తం ఎక్కువ వచ్చేలా తయారు చేసేవాళ్లమని విచారణలో వివరించారు రాజశేఖర్ రెడ్డి. అతను ఇచ్చిన సమాచారంతో కిచెన్ కమ్ డ్రగ్స్ ల్యాబ్ ని ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు. అక్కడ 9 కోట్ల రూపాయల ఎంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తన అనుచరులతో కలిసి ఇక్కడ డ్రగ్స్ తయారు చేసేవాడని చెప్తున్నారు అధికారులు. ఎయిర్ వింగ్ కమాండర్ గా నెలకు లక్షలకు పైగా జీతం పొందుతున్న రాజశేఖర్ డ్రగ్స్ ముఠా నాయకుడిగా మారటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మిత్రులు, బంధువులకు ఈ డ్రగ్స్ దందాతో ఏవైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఓ సైంటిస్ట్ తయారు చేసిన డ్రగ్ దేశమేలా దాటింది. డ్రగ్స్ ఎక్స్పోర్ట్ లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర ఎంత? తన అధికారాన్ని రాజశేఖర్ ఎలా దుర్వినియోగం చేశాడు? ఇద్దరూ కలిసి డ్రగ్స్ దందాను ఎలా నడిపించారు? డ్రగ్స్ మాఫియాను నడపటం అంత ఆషామాషీ కాదు. డ్రగ్స్ తయారీ దగ్గర నుంచి వాడేవాళ్లకు అమ్మే వరకు నెట్వర్క్ అంతా పక్కాగా ఉంటుంది. ఒకవేళ ఒక్కరు దొరికినా మాఫియా మొత్తం చిక్కకుండా ప్లాన్ చేస్తారు.
ఇలాంటి డ్రగ్స్ మాఫియాను ఇద్దరు మిత్రులు కలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో నడిపారంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఎన్నాళ్లు గుట్టురట్టవకుండా ఎలా బిజినెస్ చేశారన్నది. ఎయిర్ వింగ్ కమాండర్ అంటే చాలు, ఎయిర్పోర్ట్ లో రాచమర్యాదలుంటాయి. ఎక్కడికి వెళ్లినా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఎలాంటి తనిఖీలు ఉండవు. ఫ్లైట్ లో వెళ్తున్నాడంటే వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు. చెక్ ఇన్ చెక్అవుట్ లో కూడా తనిఖీలుండవు. లగేజీపై ఆంక్షలుండవు. డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా తనిఖీలు లేకుండానే వెళ్తుంటారు, వస్తుంటారు. భారత వైమానిక విమానాలు నడిపే అధికారులకు తనిఖీలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఎయిర్పోర్ట్లే కాదు, నౌకాయాన ప్రాంతాల్లో కూడా వింగ్ కమాండర్ హవా ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకున్నాడు వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి. గ్రౌండ్ కంట్రోల్ అధికారులతో కుమ్ముక్కై డ్రగ్స్ మాఫియాను నడిపినట్లు గుర్తించారు విచారణ అధికారులు. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహించిన రాజశేఖర్ రెడ్డి 3 నెలలకోసారి హైదరాబాద్ వచ్చేవాడు. శంషాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్ల నుంచి విదేశాలకు డ్రగ్స్ చేరవేసినట్లు తేలింది. ప్రతి 3 నెలలకోసారి హైదరాబాద్, బెంగళూరుల నుంచి డ్రగ్స్ తరలించేవాడు రాజశేఖర్. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల విలువైన డ్రగ్స్ దేశం దాటిందన్నది తేలాల్సి ఉంది. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్లకు డ్రగ్స్ సరఫరా చేశారు. వెంకటరమణ, రాజశేఖర్లు కలిసి ఇంకా ఎన్ని మార్గాల్లో విదేశాలకు డ్రగ్స్ పంపించారనే దానిపై విచారణ సాగుతోంది. ఇంకొంతమంది ఎయిర్పోర్ట్ అధికారులకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 4 ఎయిర్ ఫోర్స్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు కలిసి డ్రగ్స్ అమ్మి 100 కోట్లు సంపాదించారు. ఈ డ్రగ్ రాకెట్ వెలుగులోకి రాగానే రాజశేఖర్ రెడ్డి పారిపోయేందుకు ప్లాన్ చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్ మీదుగా ముంబై వెళ్లి అక్కడి నుంచి నౌకలో విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్ చేశాడు. కారులో పారిపోతున్న రాజశేఖర్ రెడ్డిని నాందేడ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత హైదరాబాద్ కు తీసుకొచ్చారు. లేకపోతే డ్రగ్స్ మాఫియాలో కీలకంగా మారిన రాజశేఖర్ ఎప్పుడో పారిపోయేవాడు. ఈ డ్రగ్స్ ముఠాలో ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో చూడాలి.